ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వివేకోజాం ప్రార్థన. నేను రాసిన ఒక గీతాన్ని నా కుమారుడు అలెక్స్ జోనథాన్ పాడగా మనం ఇప్పుడు విందాం. అంధకారం నుండి వెలుగు ప్రకాశించు కాకని పలికిన దేవుడే. అంధకారం నుండి వెలుగు ప్రకాశించు కాకని పలికిన దేవుడే. మా హృదయములలో ప్రకాశించగా వెలిగించగా, మా హృదయములలో ప్రకాశించగా వెలిగించగా. ఈ బలాధిక్యము దేవునిదై, ఈ బలాధిక్యము దేవునిదై. మాధుమంటి ఘటములలో, మాధుమంటి ఘటములలో ఐశ్వర్యమాయేగా మాకు, ఐశ్వర్యమాయేగా. స్తోత్రమయా సదా నీకే, స్తోత్రమయా సదా నీకే, స్తోత్రమయా సదా నీకే, స్తోత్రమయా సదా నీకే. ఈ దిన వాక్యం చదువుకుందాము. 111వ కీర్తన 3వ వచనం. ఆయన కార్యము మహిమా ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ ఈ వేకోజామున వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కీర్తనలో ప్రారంభ పదం దేవుని స్తుతించుడి అనగా హెబ్రీ భాషాంతరంలో హల్లెలూయా అని అర్థం. గనుక ఈ కీర్తన అంతా కూడా మనలందరినీ దేవుని స్తుతించాలని ఉద్బోధించేటువంటి కీర్తన. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఏ విధంగా ఆయన స్తుతించుడని ఒక గొప్ప స్వరం చెప్పుట మనం అక్కడ వింటాం కదా. అదేవిధంగా 111వ కీర్తనలో మనకిచ్చేటువంటి సందేశం, ఈ కీర్తన మొదటి పదమే ఆయన స్తుతించుడి. ఎక్కడ స్తుతించాలి అనేటువంటిది ఒక ప్రశ్న. యథార్థవంతుల సభలో, సమాజంలో పూర్ణ హృదయంతో ఆయన స్తుతించండి అని తెలియజేస్తున్నటువంటిది. మరి ఏమని స్తుతించాలి? ఇంకొక ప్రశ్న. ఆయన కార్యములు, ఆయన క్రియలు మహిమా ప్రభావములు కలవని, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉన్నదని ఆయనను మనం స్తుతించాలి. ఆయన కార్యములు అనగా సృష్టి యావత్తు ఆయన కార్యములే. ఆయన సృష్టించాడు. ఆ సృష్టి అనంతం, సృష్టికి అంతం లేదు. ఎంత అని చెప్పే అంత వీలు లేదు. మనకు మన జీవనాధారమైన భూమిని ఒకదాన్ని మనము ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, దేవుడు మన కొరకు భూమిని నిర్మించినటువంటి ఆ క్రియ చాలా మహిమ కలిగింది. ఎందుకంటే ఈ భూమి మీద నేల సారవంతమైనది, ఈ భూమి మీద చుట్టూ గాలి ఉన్నది, గాలిలో ఆక్సిజన్ ఉన్నది, దాని ద్వారా మనం బ్రతుకుతూ ఉన్నాము. నేలలో పంటలు పండించుకొని జీవిస్తూ ఉన్నాము. రకరకాల ఖనిజాలని దేవుడు భూమిలో పెట్టాడు. సారవంతమైన పంటలు పండించుకొని ఆహారంగా తీసుకుంటున్నాము.
చెట్ల ఫలముల ద్వారా మనం జీవిస్తూ ఉన్నాము. అగ్ని, ఇంధనము, సముద్రంలోని జీవరాశులన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతే దేవుని యొక్క క్రియలు చాలా అద్భుతములు, ఆశ్చర్యకార్యములు. వీటిలో ఒక్కటి మనకు లేకుండా ఉన్నా మన జీవనము ప్రశ్నార్థకమే, మన మనుగడ ప్రశ్నార్థకమే. ఉదాహరణకు మనము ఒక వాయువును తీసుకుంటే, వాయువు లేకపోతే ఏ జీవి జీవించలేదు భూమి మీద. గ్రహాలన్నీ ఉన్నాయి, గ్రహాల మీద ప్రాణవాయువు లేదని తెలిసిపోతుంది, అక్కడ జీవించడానికి యోగ్యమైనది కాదని. కనుక ప్రతి జీవికి, ప్రతి చెట్టుకు, ప్రతి మనిషికి జీవనానికి మూల పదార్థము వాయువు. వాయువులో ఆక్సిజన్ ఉన్నది. చూడండి, ఒకసారి మనకు ఆక్సిజన్ ఎంత ప్రాముఖ్యమైనదో తెలియజేయడానికి మనం ఒక ఉదాహరణ తీసుకుంటే, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక వ్యక్తికి ఆక్సిజన్ సిలిండర్ను పెడతారు. ఆ సిలిండర్ ద్వారా అతడు జీవించడానికి అవకాశం ఉన్నది. దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్నాడు ఆక్సిజన్. ఆయన మహిమను మనం వర్ణిస్తాం. మానవుని కొరకు ఆయన ప్రణాళికను మనం వర్ణిస్తాం. జగత్తుకు పునాది వేయబడకమునుపే క్రీస్తు యేసులో మనల్ని ఎరిగి ఉన్నాడంట. మన కొరకు ఆయన సర్వాన్ని సృష్టించాడంట. సర్వము మనం ఏలడానికే మనకు అధికారం ఇచ్చాడంట. చూసారా దేవుడు ఎంత గొప్పవాడో. కనుక మనము పూర్ణ హృదయంతో ఆయన క్రియలను, ఆయన మహత్ కార్యములను వివరిస్తూ దేవుని స్తుతించాలండి. ఈ వేకోజామున అలా దేవుని స్తుతించడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుత సృష్టి అంతటిని మనం ఒకసారి దృష్టిలో ఉంచుకుంటే తప్పనిసరిగా మనం ఆరాధించాలి. ఆయన ఆరాధనలకు యోగ్యుడు, ఆయన పూజనీయుడు. నీ కొరకు, నా కొరకు ఇంత సమృద్ధిని సృష్టించి ఇచ్చాడు. ఆరాధన చేద్దామా? ఆయన స్తుతిద్దామా? పూర్ణ హృదయంతో మనము ఆయనని స్తుతించాలని కీర్తనలో వ్రాయబడి ఉన్నది. యెహోవాయందు భయభక్తులు గలవారు జ్ఞానం గలవారని, ఆ జ్ఞానంతో, ఆ వివేకంతో దేవుని స్తుతిస్తారని చివరి వచనంలో ఉన్నది. కనుక మనల్ని దేవుడు అలా ఆయన స్తుతించడానికి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు మహాగణుడవు, మహోన్నతుడవు. నీ కార్యములు అద్భుతములు. సర్వమును సృష్టించావు మా కొరకే. ఆ సృష్టిలో మాకు శ్రేష్టమైనది భూమి. ఆ భూమి మీద మాకు నివాసము, ఆవాసము, అగ్ని, నీరు, ఆక్సిజన్ అంతా ఇచ్చావు. అందును బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మా పూర్ణ హృదయంతో నేను స్తుతించడానికి మీరిచ్చిన ఈ వేకోజామును బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.